హలో అండి అందరికీ. అందరూ ఈరోజు లంచ్‌లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేశాను. నేను చేసినట్టు ఒకసారి ఈ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఎగ్జాక్ట్ చికెన్ ఆర్ మటన్ తిన్న టేస్ట్ వస్తదనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా ఉంచాలనమాట. ఉంచిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. అది కూడా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని మంచిగా కలపాలన్నమాట. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ పట్టిద్ది. అంటే ఆయిల్ మొత్తం పైకి తేలాలి. ఆ కారం కారం ఉండకుండా పైకి తేలుతుంది అనమాట. పైకి తేలిన తర్వాత మనం మంచిగా పెరుగు ఉంటుంది కదా, పెరుగు మంచిగా బీట్ చేసుకుంటే స్మూత్గా ఉండాలన్నమాట. గడ్డలు గడ్డలు కాకుండా స్మూత్గా ఉండాలి. అట్లా స్మూత్గా వేసుకొని ఇట్లా వేసుకొని మంచిగా మిక్స్ అయిందాక కలపాలి. కారం ఆ పెరుగు అంతా కొద్దిసేపటి దాకా 5 మినిట్స్లో ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఆయిల్ పైకి తేలినప్పుడు దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ అంటే ఒక హాఫ్ లీటర్ వరకు పడతాయండి వాటర్. అవి మంచిగా మసిలిన తర్వాత మనం ఒక 10 నిమిషాల ముందే మిల్ మేకర్ నానబెట్టుకొని ఇట్లా పిండేయాలన్నమాట. పిండేసినవి దీంట్లో వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. స్పూన్ తోటి కిందికి మీదికి అంతా కలుపుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో. మంచిగా లోపల వరకు జ్యూస్ వెళ్తుంది. చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్ ఉంటుంది. మటన్ కూడా ఉడికేసి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఫైనల్గా కొంచెం ఎసరు గుంజితే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి.